హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనీ పర్స్. లెట్స్ లెర్న్ సంథింగ్ న్యూ టుడే. ఈరోజు నుంచి మన ఛానల్లో ఒక కొత్త సిరీస్ ప్రారంభమవుతుంది, ఆస్క్ మనీ పర్స్. ఇప్పటి వరకు మన ఛానల్ మోనోలాగ్ అంటే నేను వీడియోస్ అప్లోడ్ చేసి ఆ వీడియోస్లో ఉన్న డౌట్స్ ఏవైతే ఉంటాయో మీరు కింద కామెంట్ సెక్షన్లో అడిగినట్టయితే నేను నా టీం బెస్ట్ ఆఫ్ ది ఎఫర్ట్స్ పెట్టి మీకు వర్డ్స్లో ఆన్సర్ చేయడానికి ప్రయత్నించాలి. బట్ కానీ నాకు తెలిసి ఏంటంటే వర్డ్స్లో ఆన్సర్స్ కొన్నిసార్లు అర్థం కావు చాలామందికి. సో అందు గురించి అని చెప్పి ఈ రోజు నుంచి నేను మీ క్వశ్చన్స్ ఏవైతే ఉంటే ఆ క్వశ్చన్స్కి వీడియో రూపంలో ఆన్సర్ చేయడానికి ప్రయత్నిస్తాను. సో ఎవ్రీ సండే యూ ఆర్ గోయింగ్ టు సీ దిస్ ఆస్క్ మనీ పర్స్ షో. ఈ ఆస్క్ మనీ పర్ షోలోని మీకు ఏవైతే డౌట్స్ ఉంటాయి నేను అప్లోడ్ చేసిన వీడియోస్లో, కానీ మీకు వేరే సదర్ డౌట్స్ ఉన్నట్టయితే ఆ డౌట్స్ అన్నిటికి నేను క్లారిఫికేషన్ ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. మీరు చేయాల్సింది ఏంటంటే మీకు ఏవైతే డౌట్స్ ఉంటాయో మన ట్విట్టర్ ఐడిని ట్యాగ్ చేసి మీరు హ్యాష్ ట్యాగ్ ఇక్కడ చూపిస్తున్న విధంగా ఆస్క్ మనీ పర్స్ అని టైప్ చేశారనుకోండి. టైప్ చేసి మీ క్వశ్చన్ టైప్ చేసినట్టయితే ఆ క్వశ్చన్కి నేను నెక్స్ట్ వీకెండ్లో మ్యాక్సిమం ఆన్సర్ చేయడానికి ప్రయత్నిస్తాను. కాకపోతే ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోండి. బేసికలీ నేను ఈ స్టాక్ని ఈ ప్రైస్లో కొనాలా, ఈ ప్రైస్లో అమ్మాలా, లేకపోతే ఈ ఫండ్ని కొనాలా, ఈ ఫండ్ అమ్మాలా, ఇలాంటి క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో ఈ క్వశ్చన్స్కి నేను ఆన్సర్ చేయడానికి రెగ్యులేటర్ పర్మిట్ చేయదన్నమాట. సో సెబీ పర్మిట్ చేయదు కాబట్టి అలాంటి క్వశ్చన్స్కి నేను ఆన్సర్ చేయలేను. అవి తప్పించి మిగిలిన మీకు ఎలాంటి క్వశ్చన్స్ ఉన్నా బెస్ట్ ఆఫ్ ది ఎఫర్ట్ పెట్టి నేను ఆన్సర్ చేయడానికి ప్రయత్నిస్తాను. లెట్స్ స్టార్ట్ అవర్ ఆస్క్ మనీ పర్స్ ఫస్ట్ షో టుడే. ఈరోజు మన ఈ ఆస్క్ మనీ పర్స్ షో ఫస్ట్ వీడియో కాబట్టి నేను ముందుగా మీకు ఇంటిమేట్ చేయలేదు కదా. సో క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో ఈ క్వశ్చన్స్ మన కామెంట్ సెక్షన్లో ఎవరైతే అడిగారో ఆ క్వశ్చన్స్ పికప్ చేసి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఫస్ట్ క్వశ్చన్ హేమంత్ రెడ్డి అడిగారు. హేమంత్ రెడ్డి ఏమడుగుతున్నారంటే, సాయి గారు స్క్రీనర్లో అకౌంట్ క్రియేట్ చేయడానికి ఏమైనా ఛార్జెస్ ఉంటాయా? లెట్ మీ ఆన్సర్ యూ. సింపుల్ థింగ్ అండి, చాలామందికి డౌట్ ఉంటుంది. స్క్రీనర్ ఈజ్ ఎ బ్యూటిఫుల్ వెబ్సైట్. మన ఫండమెంటల్ అనాలిసిస్ ఏదైనా కంపెనీ చేయడానికి స్క్రీనర్లోని మనం చాలా పారామీటర్స్ యూస్ చేసుకోవచ్చు. బట్ కానీ పెయిడ్ వెర్షనా ఫ్రీ వెర్షనా అంటే ఇట్ డిపెండ్స్ ఆన్ యువర్ స్కిల్ లెవెల్. మోస్ట్లీ యాక్చువల్ ఫ్రీ వెర్షన్తోనే నడిచిపోతాయి. లెట్ మీ షో యూ ప్రాక్టికల్లీ సో దట్ మీకు అర్థమవుతుంది. ఇప్పుడు మీకు ఏదైతే అకౌంట్ నేను ఇక్కడ చూపిస్తున్నానో ఇది ఫ్రీ వెర్షన్ అన్నమాట. లెట్ మీ ఓపెన్ ఏ కంపెనీ, రిలయన్స్ ఇండస్ట్రీస్ ఓపెన్ చేస్తాను. అసలు ఈ ఫ్రీ వెర్షన్లో ఏంటంటే మీకు ఇక్కడ రేషియోస్ ఏవైతే మనం యాడ్ చేయగలం కొన్ని రేషియోస్ వరకే యాడ్ చేయగలరు. అదే పెయిడ్ వెర్షన్లో ఏంటంటే మీరు ఇంకొన్ని ఎక్కువ రేషియోస్ యాడ్ చేయగలరు. లెట్ మీ షో యూ ది పెయిడ్ వెర్షన్ ఆల్సో. మీరు ఇప్పుడు చూస్తుంది నా పెయిడ్ వెర్షన్ అకౌంట్. ఇక్కడ నేను రిలయన్స్ ఇండస్ట్రీస్ని ఓపెన్ చేస్తాను. ఇక్కడ నేను వేరియస్ రేషియోస్ ఇక్కడ యాడ్ చేశాను కదా, చాలా రేషియోస్ యాడ్ చేశాను కదా. ఇలా మీరు ఇన్ని రేషియోస్ ఫ్రీ అకౌంట్లో యాడ్ చేసుకోవడం కాదు, బట్ ఫైన్ నడిపించవచ్చు. ఎవరైనా ఇండివిజువల్ బేసిక్ వర్క్ చేయాలనుకున్నట్టయితే ఐ డోంట్ థింక్ మీకు ఇన్ని రేషియోస్ ఫస్ట్ పేజ్లోనే యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. మీకు ఏ రేషియో కావాలంటే ఆ రేషియో, ఒక రేషియోని రిమూవ్ చేసి ఇంకో రేషియోని అయితే యాడ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఫ్రీ వెర్షన్లోని మీకు ఇక్కడ ప్రొడక్ట్ సెగ్మెంట్ అని కనబడుతుంది కదా, ఈ ప్రొడక్ట్ సెగ్మెంట్ వైజ్ డేటా అనేది కనబడదు అన్నమాట. అదే పెయిడ్ వెర్షన్లో ఎలా ఉంటుందో మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఇక్కడ మనం పెయిడ్ వెర్షన్లో ప్రొడక్ట్ సెగ్మెంట్ వైజ్ క్లిక్ చేసామనుకోండి, ఇక్కడ ఈచ్ సెగ్మెంట్ నుంచి ఎంతెంత రెవెన్యూ ఈ కంపెనీ సంపాదిస్తుంది అన్నది డీటెయిల్గా మనకు దొరుకుతుంది అన్నమాట. వేరియస్ పారామీటర్, రెవెన్యూయే కాదు వేరియస్ అదర్ పారామీటర్ కూడా ఈచ్ సెగ్మెంట్ వైజ్ డీటెయిల్స్ మనకు అనేవి దొరుకుతాయి అన్నమాట. ఇది పెయిడ్ వెర్షన్లో మనకు దొరుకుతుంది. నెక్స్ట్ ఫ్రీ వెర్షన్కి వచ్చినట్టయితే మీకు అగైన్ యాన్యువల్ ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్లో కూడా ఈ ప్రొడక్ట్ సెగ్మెంట్ వైజ్ అన్నది దొరకదు, అదొక్కటి దొరకదు అంతే. దాని కిందకు వచ్చారనుకోండి, బ్యాలెన్స్ షీట్లో కార్పొరేట్ యాక్షన్స్ ఇవన్నీ దొరుకుతాయి. సో ఫ్రీ వెర్షన్లో కూడా దొరుకుతాయి. క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ కన్సాలిడేటెడ్, స్టాండర్లోన్ రెండు దొరుకుతాయి. రేషియోస్ కన్సాలిడేటెడ్, స్టాండర్లోన్ రెండు దొరుకుతాయి. షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ దొరుకుతుంది. సో బేసికల్ మిగిలిన అంత డేటా దొరుకుతుంది. ఓన్లీ నాకు తెలిసి ఇంకొన్ని దొరకనివి ఏంటంటే, లెట్ మీ షో యూ, లెట్ మీ గో టు ది పెయిడ్ వెర్షన్. ఇక్కడ మీకు లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ నేను రిలయన్స్ ఇండస్ట్రీస్ని వేరే అదర్ కంపెనీతో కంపేర్ చేయాలనుకోండి. నేను ఇక్కడ ఎయిర్టెల్ ఓపెన్ చేస్తున్నాను. ఇది పీర్ టు పీర్ కంపారిజన్ కాదు, నాకు తెలుసు చాలా మంది అగైన్ మీరు పీర్ టు పీర్ కంపేర్ చేయట్లేదు. నేను ఇక్కడ కంపేరే చేయట్లేదు. అసలు యాక్చువల్లీ ఏంటంటే ఈ కంపారిజన్ టూల్ ఎలా వర్క్ అవుతుంది అన్నది చూపిస్తున్నాను. ఇక్కడ చూసినట్టయితే మనం పీర్ టు పీర్ కంపేర్ చేయడానికి వేరియస్ డేటా పారామీటర్స్తో చూపిస్తుంది కదా, ఇది ఫ్రీ వెర్షన్లో దొరుకుతుంది అన్నమాట. ఈ ఫ్యూ చేంజెస్ అండ్ ఇంకొన్ని ఏంటంటే బేసికలీ ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ డేటా దొరుకుతుంది. అండ్ అలాగే వేరే షేర్ హోల్డర్స్ యొక్క పోర్ట్ఫోలియో దొరుకుతుంది. ఇది మీకు రేట్స్ చాలా ఫ్రీగా దొరుకుతుంది. సో స్క్రీన్లో పే చేసినంత మాత్రాన మీకు ఎడిషనల్గా దొరికేది ఏం లేదు. నేను మీకు రేట్ స్టార్ వెబ్సైట్ని కూడా ఇంట్రడ్యూస్ చేశాను కదా. అండ్ క్రెడిట్ రేటింగ్ రిపోర్ట్స్ దొరుకుతాయి. ఈ క్రెడిట్ రేటింగ్ రిపోర్ట్స్ ఎలాగా 1 month ఓల్డ్ అయ్యాక మనకి ఈవెన్ ఇక్కడ కూడా దొరికేస్తాయి. ఫ్రీ వెర్షన్ చూపిస్తాను చూడండి. ఇక్కడ కిందకి వెళ్ళినట్టయితే మన క్రెడిట్ రేటింగ్ రిపోర్ట్స్ కొన్నాళ్ళ తర్వాత వీళ్ళు ఆటోమేటిక్గా ఫ్రీ వెర్షన్లో కూడా చూపిస్తారన్నమాట. సో ఐ డోంట్ థింక్ అంటే బేసిక్గా ఇనీషియల్ స్టేజ్ ఎవరైనా ఫండమెంటల్ అనాలిసిస్ స్టార్ట్ చేసినట్టయితే మీరు పే చేసి, అంటే 5,000 రూపీస్ అవుతుంది పెయిడ్ వెర్షన్కి. సో పే చేసి మీరు స్క్రీనర్ అకౌంట్ తీసుకోవాలంటే నేను అవసరం లేదని చెప్తాను. ఎందుకంటే ఫ్రీ వెర్షన్లోనే మనకి
80-85% వర్క్ అయిపోతుంది. ఓన్లీ 10-15% మన వర్క్ని కొంచెం ఈజ్ చేస్తుంది అనమాట. ఈవెన్ ఆ పని కూడా పెయిడ్ వెర్షన్లో ఏవైతే డేటా దొరుకుతుందో ఆ డేటా కూడా మనకి యాక్చువల్లీ కంపెనీ యొక్క యాన్యువల్ రిపోర్ట్స్లోకి వెళ్ళినా లేకపోతే ఇంకొంచెం డీటెయిల్ ఎఫర్ట్ పెట్టినట్టయితే మనకి దొరికేస్తాయి. బట్ కానీ కొంచెం ఈజీగా దొరకాలంటే మనం పెయిడ్ వెర్షన్లోకి వెళ్ళాం అనుకోండి, ప్రీమియం వెర్షన్లోని మనకు కొంచెం డేటా ఈజీగా దొరుకుతుంది అన్నమాట. అంటే అంత ఎఫర్ట్ పెట్టాల్సిన అవసరం లేకుండా. సో మీ స్కిల్ లెవెల్ అండ్ మీరు చేసే ఫండమెంటల్ అనాలిసిస్ ఒక లెవెల్ ఎంత ఉన్నదన్న దాన్ని బట్టి మీరు ఆ డెసిషన్ తీసుకోవడం వుడ్ బి బెటర్. నాకు తెలిసి ఎవరైతే 5-10 lakh లోపల పోర్ట్ఫోలియోతో ఉంటారో నాకు తెలిసి యూ డోంట్ నీడ్ టు స్పెండ్ మనీ ఫర్ పెయిడ్ వెర్షన్. ఫ్రీ వెర్షన్తో నడిపించేయండి. ఎవరి దగ్గర అయితే లార్జ్ సైజ్ పోర్ట్ఫోలియోస్ ఉంటాయో కొంచెం అవర్ నెంబర్ ఆఫ్ స్టాక్స్ కూడా బాగా ఎక్కువ ఉండి ఎక్కువ టైం స్పెండ్ చేయలేరు అనుకోండి, మీరు చేసే రీసెర్చ్కి అనిపించినప్పుడు మాత్రమే ప్రీమియం వెర్షన్కి మీరు పే చేయడం వుడ్ బి బెటర్ ఆప్షన్. మన నెక్స్ట్ క్వశ్చన్ గౌతమ్ అడుగుతున్నారు. గౌతమ్ ఏం అడుగుతున్నారంటే, గ్రేట్ వర్క్ బై యూ సాయి గారు, I would request you to discuss the following question in Q&A session or reply here and clarify my long standing doubt. ఒకటి బజాజ్ ఫైనాన్స్ మీద ఆయన అడుగుతున్నారు ఏంటంటే, దో ఇట్ ఈస్ ఏ మార్కెట్ లీడర్ ఇన్ కన్స్యూమర్ డ్యూరబుల్ ఫైనాన్స్ స్పేస్ due to the e-commerce penetration, don't you think that it will lose its market share? Because every other available bank is giving no cost EMI and credit cards etc. Even Amazon or Flipkart might start buy now pay later concept and secure them with technology and a big data they are already available with them about the consumer. Will Bajaj Finance be able to sustain its growth history? Second question, public sector banks మీద అడుగుతున్నారు. ఆయన ఏమడుతున్నారంటే, from the past few years PSU banks are losing market share and consolidating with mergers. SBI ఇవన్నీ merge అయ్యాయి and no doubt the private banks will grow faster by gaining the market share. I feel that though PSU banks lose market share, the weak lenders among them will merge into the bigger ones and ultimately making the bigger ones compensate from the losses of the shares that they faced. This ultimately make 1-2 PSU banks sustain in the end with a steady growth along with private banks. Actually గౌతమ్ గారు ఈ క్వశ్చన్ నేను ఇండివిజువల్లీ ఆయనకి ఆన్సర్ చేశాను, బట్ కానీ ఈ క్వశ్చన్ మిగిలిన వాళ్ళందరూ కూడా హెల్ప్ఫుల్ అవుతుంది కదా అని చెప్పి నేను ఇప్పుడు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఆయన ఏదైతే క్వశ్చన్ అడిగారో ఆ క్వశ్చన్లో సెకండ్ క్వశ్చన్ ఫస్ట్ ఆన్సర్ చేస్తాను. ఆయన ఏమన్నారంటే, PSU బ్యాంక్స్ మార్కెట్ షేర్ని లూజ్ చేస్తున్నాయి కదా, ప్రైవేట్ బ్యాంక్స్ మార్కెట్ షేర్ని గెయిన్ చేస్తున్నాయి. సో ఇలా జరిగినట్టయితే PSU బ్యాంక్స్ ఇంకొన్ని PSU బ్యాంక్స్ కూడా కన్సాలిడేట్ అయిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. సో 1-2 PSU బ్యాంక్స్ మిగిలితే అప్పుడు ఆ 1-2 PSU బ్యాంక్స్ ప్రైవేట్ బ్యాంక్స్ కంపీట్ చేయొచ్చు కదా అని చెప్పి అంటున్నారు. టు సమ్ ఎక్స్టెంట్ ఐ అగ్రీ ఆన్ ది కన్సాలిడేషన్ పార్ట్. బేసికలీ ఏవైతే వీకర్ బ్యాంక్స్ ఉంటాయో దే విల్ ఈవెన్చువల్లీ గెట్ మర్జ్డ్ ఆర్ కన్సాలిడేటెడ్ ఇంటూ లార్జర్ బ్యాంక్స్ అన్నమాట. దిస్ ఈస్ వాట్ విచ్ ఈస్ వీఆర్ విట్నెసింగ్ అండ్ దిస్ ఈస్ గోయింగ్ టు కంటిన్యూ అండి. బట్ వెన్ ఇట్ కమ్స్ టు కంపీటింగ్ విత్ ప్రైవేట్ బ్యాంక్స్, ఐ పర్సనలీ ఫీల్ ఇట్ ఈస్ టఫ్. బికాస్ ప్రాబ్లమ్ ఏంటంటే, మీరు PSU బ్యాంక్ ఒక స్ట్రక్చర్ని అబ్జర్వ్ చేశారనుకోండి, ఆ CMDs ఎవరైతే ఉంటారో ఆ CMDs ఒక టెన్యూర్ వెరీ షార్ట్ టెన్యూర్ ఉంటుంది అన్నమాట. సో ఈ షార్ట్ టెన్యూర్లో ఏంటంటే వాళ్ళు బ్యాంక్ని అర్థం చేసుకుని దాని తర్వాత బ్యాంక్ని గ్రోత్ ట్రాక్లోకి తీసుకెళ్ళి కొంచెం బాగా గ్రో చేస్తున్నారు అనుకుని స్టేజ్ వచ్చేసరికి వాళ్ళ టైం అయిపోతుంది, నెక్స్ట్ ఇంకొకళ్ళు వచ్చేస్తారు, వాళ్ళు టెన్యూర్ అయిపోయి. సో దీనివల్ల ఏంటంటే బేసికల్ లాంగ్ స్టాండింగ్ CMDs లేకపోవడం వల్ల PSU బ్యాంక్స్ విల్ స్ట్రగుల్ అన్నమాట. మేనేజ్మెంట్ రిలేటెడ్ ఏవైతే కన్సర్న్స్ ఉంటాయో అది ఇట్ విల్ ఆల్వేస్ రిమైన్ ఇన్ PSU బ్యాంక్స్. వెరస్ ప్రైవేట్ బ్యాంక్స్కి ఆ మేనేజ్మెంట్ ఎడ్జ్ వల్ల వాళ్ళు ఎడిషనల్ మార్కెట్ షేర్ని గ్రాప్ చేయగలుగుతున్నారు అండ్ దే ఆర్ గోయింగ్ టు గ్రాబ్ PSU బ్యాంక్స్ నుంచి ఇంకా ఎడిషనల్ మార్కెట్ షేర్ నెక్స్ట్ 10-15 yearsలో కూడా దే ఆర్ గోయింగ్ టు గ్రాబ్ maximum market share. So I personally feel asla investing PSU banks will be a wasting, especially for long term. So I don't personally invest in PSU banks. It is always better meer banking sector lo invest cheyalante, it is always better to look for a private bank because endante private banks are going to gain maximum market share in next 10-15 years. When it comes to your Bajaj Finance question, there will be threats, but kani manu meer edaithe threats maatladutunnaru ee threats Bajaj Finance ki kotta kaadu. Actually banks no cost EMI లోన్స్ ఇవ్వడం, క్రెడిట్ కార్డ్స్ ఇవ్వడం, లేకపోతే ఈ-కామర్స్ కంపెనీస్ ఇండియాలో ఉండడం, ఇవన్నీ లాస్ట్ 5 years నుంచి ఉన్నాయి. సో ఈ 5 yearsలో బజాజ్ ఫైనాన్స్ కూడా ర్యాపిడ్గా గ్రో అయింది. సో మేనేజ్మెంట్ దే ఆర్ డూయింగ్ గ్రేట్ వర్క్. యాక్చువల్లీ వాళ్ళు వేరియస్ అదర్ సెగ్మెంట్స్లో కూడా పెనిట్రేట్ అవుతున్నారు అనమాట. లైక్ నేను మీకు ఎగ్జాంపుల్ షేర్ చేయాలంటే, నాకు లాస్ట్ టైం నేను బజాజ్ ఫైనాన్స్ గురించి చదువుతున్నప్పుడు దే హ్యావ్ గాట్ ఇన్ టు దిస్ మెడికల్ లోన్స్ అనమాట. హెల్త్ రిలేటెడ్ లోన్స్ ఏవైతే ఉంటాయో దాంట్లో కూడా వీళ్ళు ఈఎంఐస్ ఇవ్వడం ప్రారంభించారు. ఇంటర్నేషనల్ చూసినట్టయితే మెడికల్ లోన్స్ ఏవైతే ఉంటాయో మెడికల్ లోన్ సెగ్మెంట్ చాలా పెద్ద మార్కెట్ ఇది అండ్ చాలా హై రెవెన్యూ మార్కెట్ షేర్ సెగ్మెంట్ అన్నమాట. సో వీళ్ళు ఏదైతే ఈ సెగ్మెంట్ మీద ఫోకస్ చేస్తున్నారో దిస్ ఈజ్ గోయింగ్ టు యాడ్ లిటిల్ మోర్ గ్రోత్ టు బజాజ్ ఫైనాన్స్. సో మేనేజ్మెంట్ యాజ్ ఆఫ్ నౌ అయితే మాత్రం డెఫినెట్లీ ఏవైతే గ్రోత్ సెగ్మెంట్స్ ఉంటాయో ఆ సెగ్మెంట్లోకి వీళ్ళు అగ్రెసివ్గా వెళ్తున్నారు అండ్ దే ఆర్ యాక్చువల్లీ డూయింగ్ రియలీ వెల్.
బట్ కానీ ఒకటి గుర్తుంచుకోండి, ఈక్విటీ మార్కెట్స్లో దెర్ ఈజ్ నో పర్మనెంట్ థింగ్. వీ హ్యావ్ టు కీప్ ట్రాకింగ్. సో ట్రాక్ చేసి టిల్ ద టైం బజాజ్ ఫైనాన్స్ గ్రో అవుతున్నంత కాలం బజాజ్ ఫైనాన్స్తో ఉండాలి. అండ్ ఎప్పుడైతే గ్రోత్ మోడరేట్ అవుతుందో, లేకపోతే వాళ్ళు గ్రో అవ్వలేకపోతున్నారు అని చెప్పి మనకి సైన్స్ కనబడుతుంది, దట్ ఈస్ ఎ టైమ్ టు ఎగ్జిట్. సో దెర్ ఈస్ నో పర్మనెంట్ రూల్ దట్ ప్రతి కంపెనీ విల్ కీప్ గ్రోయింగ్ ఇట్ ఫర్ లాంగర్ పీరియడ్ ఆఫ్ టైమ్ అని చెప్పి ఉండదు. బట్ యాజ్ ఆఫ్ నవ్ అయితే ఐ పర్సనలీ ఫీల్ మేనేజ్మెంట్ ఈజ్ డూయింగ్ ఏ బ్రిలియంట్ వర్క్ అని చెప్పి నేను చెప్తాను. నెక్స్ట్ క్వశ్చన్ ప్రవీణ్ కుమార్ అడుగుతున్నారు. ఆయన ఏమన్నారంటే, నీకు ఇంత తెలివే ఉంటే నువ్వు హర్షద్ మెహతా అంత బిలియనేర్ అవ్వలేదు. ఓకే, లెట్ మీ ఆన్సర్ ఇట్ ఇన్ మై స్టైల్. ప్రవీణ్, నీ స్కామ్ 1992 వెబ్ సిరీస్ నాలెడ్జ్కి అండ్ ఆ సిరీస్లో ఏదైతే చూపించారో అదే కంప్లీట్ స్టాక్ మార్కెట్ అనుకుని నువ్వు అడిగిన క్వశ్చన్కి ఓవరాల్గా నీ ఐక్యూకి టేక్ ఏ బౌ. ఎందుకన్నా నేనేం చెప్పలేదు నీకు. నెక్స్ట్ క్వశ్చన్ శ్రీరామ్ అడుగుతున్నారు. హలో సాయి గారు, ఏ స్మాల్ డౌట్. ఈయన టాటా ఎలక్సీ కంపెనీ రిలేటెడ్గా క్వశ్చన్ అడుగుతున్నారు. డూ ఇట్ ప్రొవైడ్ ట్రాన్స్పోర్టేషన్ ఆటోమేషన్ ఓన్లీ ఫర్ టాటా మోటార్స్? నో శ్రీరామ్ గారు, ఇవాళ ట్రాన్స్పోర్టేషన్ సెగ్మెంట్లోని ఓన్లీ టాటా మోటార్స్కి సర్వీస్ ప్రొవైడ్ చేయరు, వేరే అదర్ కంపెనీస్ కూడా ప్రొవైడ్ చేస్తుంటారు. బట్ కానీ టాటా మోటార్స్ ఈజ్ దేర్ బిగ్గెస్ట్ క్లయింట్ ఇన్ దిస్ సెగ్మెంట్. అండ్ టాటా ఎలక్సీ విషయంకి వచ్చినట్టయితే అందరూ ఆటోమొబైల్ సెగ్మెంట్ మీద ఫోకస్ చేస్తుంటారు, కానీ దే ఆర్ డూయింగ్ వెరీ వెల్ ఇన్ హెల్త్ కేర్ అండ్ మీడియా సెగ్మెంట్లో కూడా. మీరు లేటెస్ట్ రిజల్ట్స్ అబ్జర్వ్ చేసినట్టయితే వీళ్ళ హెల్త్ కేర్ అండ్ మీడియా సెగ్మెంట్లోని చాలా ర్యాపిడ్ గ్రోత్ని వీళ్ళు చూస్తున్నారన్నమాట. సో టాటా ఎలక్సీ నెమ్మదిగా ఓన్లీ ఆటోమొబైల్ సెగ్మెంట్ మీదే ఫోకస్ చేయకుండా వేరే అదర్ సెగ్మెంట్స్లో కూడా వాళ్ళ బిజినెస్ని డైవర్సిఫై చేయడం ద్వారా డీరిస్క్ చేస్తుందని చెప్పి అర్థమవుతుంది. అలాగే వేరే హై మార్జిన్ సెగ్మెంట్స్లో కూడా వీళ్ళు ఫోకస్ చేస్తున్నారని చెప్పి మనకు అర్థమవుతుంది. సో లాస్ట్ క్వార్టర్ రిజల్ట్ని కొంచెం అబ్జర్వ్ చేయండి, మీకు ఈ డేటా క్లియర్గా దొరికేస్తుంది. గైస్, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ అవర్ ఫస్ట్ ఆస్క్ మనీ పర్స్ షో. మీకు ఏవైతే క్వశ్చన్స్ ఉంటాయో ఆ క్వశ్చన్స్కి ఇక్కడ చూపిస్తున్న విధంగా #ఆస్క్ మనీ పర్స్ అని చెప్పి మన ట్విట్టర్లో మీకు ఏదైతే క్వశ్చన్ ఉంటుందో ఆ క్వశ్చన్ అడిగినట్టయితే నేను ఆ క్వశ్చన్కి నెక్స్ట్ ఆస్క్ మనీ పర్స్ షోలోని ఆన్సర్ చేయడానికి ప్రయత్నిస్తాను. బట్ కానీ ఇనిషియల్గా వీడియో బిగినింగ్లో చెప్పాను కదా, కొన్ని క్వశ్చన్స్కి నేను రెగ్యులేషన్ పరంగా ఆన్సర్ చేయలేను. అలాంటి క్వశ్చన్స్ వదిలేసి మిగిలిన అన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ చేయడానికి ప్రయత్నిస్తాను. సో ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అయినట్టయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి హెల్ప్ఫుల్ అవుతుందంటే వాళ్ళకి షేర్ చేయండి. అండ్ మీరు ఇదే ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చి ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్టయితే ఇక ఛానల్ లోగో మీద క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తూ పక్కన ఉన్న బెల్ ఐకాన్లోని ఆల్ నోటిఫికేషన్స్ని యాక్టివేట్ చేసుకోండి. నేను సాయి కృష్ణ పత్రి, మళ్ళీ వెడ్నెస్డే వీడియోతో కలుస్తాను. హ్యావ్ ఎ గ్రేట్ డే.